అట్రిబ్యూట్స్ అన్ని లేకపోతే ఏవైతే ఇష్యూస్ ఏవైతే అవన్నీ కూడా స్టూడెంట్ సెంట్రిక్ గానే ఉంటుంది మనం. అంటే అండ్ ఆల్ ఆర్ మెంట్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్. అసలు సీట్ గ్యారంటీ అనే పేరు పెట్టడానికి రీజన్ ఏంటంటారు? పర్టికులర్ గా ఏదైనా ఉందా రీజన్? అంటే స్టూడెంట్స్ కి పేరెంట్స్ కి మేము ఇచ్చే భరోసా అండి. అంటే ఇంటర్మీడియట్ లో మా దగ్గర జాయిన్ చేస్తే ఏమొస్తుంది అంటే ఐపీఈలో మార్క్స్ వస్తాయంటే ఐపీఈలో మార్క్స్ ఎట్లయినా తీసుకురావచ్చు. అది ఒక యావరేజ్ స్టూడెంట్ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎక్కువ మందికి మార్కులు ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. బట్ దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో కూడా సక్సెస్ సాధించాలి అనేటువంటిది ఏ పేరెంట్ అయినా ఏ స్టూడెంట్ అయినా కోరుకునేది. కాబట్టి దాంట్లో మేము గ్యారంటీ ఇస్తున్నామంటే భరోసా ఇస్తున్నాం వాళ్ళకి. ఆ విధంగా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి ఒక డెస్టినీ, వాళ్ళ గోల్ రీచ్ అయ్యే డెస్టినీ ఒకటి ఉన్నది, ఒక ప్రోగ్రామ్ ఉన్నది. అండ్ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ టాస్క్, ఇట్ ఈస్ ఎ పాసిబుల్ టాస్క్ అని చెప్పడం మా ఉద్దేశం. ఓకే, దీని ప్రత్యేకతలు ఏంటంటారు? ప్రత్యేకతలు అంటే బేసిక్ గా ఒక స్టూడెంట్ కి సీట్ రావాలి అంటే స్టూడెంట్ కి ఫస్ట్ ఉండాల్సిన లక్షణం నేర్చుకోవాలనే లక్షణం ఉండాలి అండ్ సాధించాలి అనేటువంటి తపన ఉండాలి. ఈ రెండు లక్షణాలు ఏ స్టూడెంట్లు అయితే ఉంటాయో ఆ స్టూడెంట్ ని మనం అతను అనుకున్న గోల్ కి రీచ్ చేయడం పెద్ద కష్టం కాదు. అయితే ఇక్కడ కావాల్సిన విషయాలు ఏంటి? స్టూడెంట్ ఆ ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ అవ్వాలి. తర్వాత ఆ ప్రోగ్రామ్ మెయిన్ పాయింట్స్ ఏంటంటే వీఆర్ కన్సిడరింగ్ ద సబ్జెక్చువల్ అండ్ సైకలాజికల్ యాటిట్యూడ్స్ ఆఫ్ ద స్టూడెంట్. అంటే మెంటల్ యాటిట్యూడ్స్ కానీ సైకలాజికల్ డెవలప్మెంట్స్ కానీ అవన్నీ కూడా మేము పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. దానికోసమే ఇది కంప్లీట్గా ఒక హాస్టల్ ఫెసిలిటీ ఇచ్చి దాని ద్వారానే మేము చేస్తున్నాం. అయితే దీంట్లో మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటంటే టీచింగ్ మెథడాలజీలో మార్పు తీసుకొచ్చాం మేము. టీచింగ్ మెథడాలజీ మాది ఎలా ఉంటుందంటే స్టూడెంట్కి లెక్చరర్కి మధ్య ఒక డిస్కషన్ జరుగుతున్నట్టుగా ఉంటుంది. అంటే స్టూడెంట్ని ఎక్కువగా సబ్జెక్ట్లోకి ఇన్వాల్వ్ చేయించడానికి అంతకంటే మంచి టెక్నిక్ ఉండదు. అది ఒక వన్ వే ట్రాఫిక్ లాగా లెక్చరర్ ఏదో చెప్పేసి నోట్స్ ఇచ్చేసి వెళ్ళిపోతే స్టూడెంట్ దాన్ని చదివేసుకుని మళ్ళీ ఎగ్జామ్ రాసేస్తే అదో అప్పటి వరకు జరుగుతున్న విధానం అది. కానీ దానివల్ల ఫలితం ఒక 10% స్టూడెంట్స్ మాత్రమే పొందుకుంటారు. ఎవరైతే కొంచెం ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళకే వస్తుంది. బట్ కొంచెం యావరేజ్ స్టూడెంట్స్, అబవ్ యావరేజ్ స్టూడెంట్స్కి కొంచెం అంత గ్రాస్పింగ్ ఉండదు. అండ్ కాన్సెప్ట్ కూడా కంప్లీట్గా 100% రీచ్ అవ్వదు వాళ్ళకి. 30% 40% రీచ్ అవుతుంది. అదే స్టూడెంట్ని మనం ఇన్వాల్వ్ చేయించగలిగినట్లయితే ఈ ఫీల్ బెటర్, కంఫర్టబుల్ విత్ దట్ సిచ్యువేషన్. అండ్ ఇంకోటి ఏంటంటే నేను కూడా మాట్లాడగలుగుతున్నాను ఈ టాపిక్ మీద అనే ధైర్యం వస్తుంది. కాబట్టి మా టీచింగ్ మెథడాలజీలోనే మేము స్టార్ట్ చేసాం. అంటే మాది క్లాసు 1.5 to 2 hours ఉంటుంది. ఈ 2 hours స్టూడెంట్ని ఇన్వాల్వ్ చేయించే విధంగానే లెక్చరర్ టీచింగ్ ఉంటుంది. అది సాధించాలి అంటే క్లాస్ రూమ్లో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండాలి. 50, 60, 70 ఉంటే జరగదు. అది ఇంకా ఇండిసిప్లిన్కి వెళ్ళిపోతుంది. ఇన్వాల్వ్ చేయించడం మొదలు పెడితే ఈ పక్క నుంచి ఒక స్టూడెంట్ ఒకటి మాట్లాడతాడు, ఆ పక్క నుంచి ఇంకోటి మాట్లాడతాడు. మినిమం లిమిటెడ్ స్టూడెంట్స్ ఉంటే దిస్ ప్రోగ్రామ్ విల్ బి సక్సెస్ఫుల్. లిమిటెడ్ అంటే మేము తీసుకునే బ్యాచ్ కి ఒక్క బ్యాచ్ తీసుకుంటున్నాము. అది కూడా 36 మెంబర్స్ తీసుకుంటున్నాం. 36 బ్యాచ్ తో ఇది కంఫర్టబుల్ గా ఉంటుంది అనేది మేము ఆల్రెడీ చూసాం కాబట్టి 36 బ్యాచ్ తీసుకున్నాం. అంటే ఒక క్లాస్ రూమ్ లో 36 స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళని సీనియర్ లెక్చరర్ ఇన్వాల్వ్మెంట్ తీసుకురావడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎంత విన్నా కానీ స్టూడెంట్ కి కొన్ని డౌట్స్ ఉంటాయి. అది వాళ్ళ లక్షణం. అది డౌట్స్ రావాలి, ఇట్స్ ఎ గుడ్ హ్యాబిట్. కాబట్టి ఆ డౌట్స్ ని క్లారిఫై చేసేటువంటి సిస్టమ్ కూడా మేము డెవలప్ చేసాం. ఎట్లాగంటే ఏదో జూనియర్ లెక్చరర్స్ చేత ఎక్కువగా కౌన్సిలింగ్ జరిపిస్తూ ఉంటారు, డౌట్స్ చిన్న డౌట్స్. సీనియర్ లెక్చరర్స్ ఎక్కువగా టీచింగ్కే వాడుతూ ఉంటారు జనరల్ దాంట్లో. కానీ మా కాలేజీలో సీనియర్ లెక్చరర్సే డౌట్ క్లారిఫికేషన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిజిక్స్ లెక్చరర్ని, నేను ఫిజిక్స్ ఒక టాపిక్ టీచ్ చేశాను అన్నప్పుడు ఆ టాపిక్లో స్టూడెంట్కి డౌట్ వచ్చినప్పుడు ఆ టాపిక్ నేనే క్లారిఫై చేయాలి. వేరే లెక్చరర్ చేత చేయించామనుకోండి, ఆయన మెథడాలజీ వేరుగా ఉండొచ్చు, నా అప్రోచ్ వేరేగా ఉండొచ్చు. అప్పుడు స్టూడెంట్ విల్ గెట్ కన్ఫ్యూజ్ బిట్వీన్ దీస్ 2 అప్రోచెస్. కాబట్టి ఆ కన్ఫ్యూజన్లో స్టూడెంట్ టైం వేస్ట్ అవుతుంది అండ్ అతను డీగ్రేడ్ అయ్యే అవకాశం ఉంది, డిప్రెస్ అయ్యే అవకాశం ఉంది. ఏది కరెక్టు, మళ్ళీ అదొక మళ్ళీ జడ్జిమెంట్. ఇవన్నీ కాకుండా ఎవరైతే టీచ్ చేస్తారో వాళ్ళే డౌట్ క్లారిఫికేషన్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆ ఎగ్జామ్లో వచ్చిన అనాలిసిస్ని కూడా ఏది ఎందుకు రాయలేకపోయాడు అనేటువంటిది కూడా ఆ లెక్చరరే చేయాలి. అంటే ఇక్కడ కంప్లీట్గా మా కాలేజీలో ప్రోగ్రామ్ ఈస్ కంప్లీట్లీ డిజైన్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ బై లెక్చరర్స్ దెమ్సెల్వ్స్. ఇక్కడ మేనేజ్మెంట్ అనేది ఉండదు,
ఇంకా వేరేదేం ఉండదు. ఈ పని నాది, ఆ పని ఇది అనేది మొత్తం చేయాల్సింది లెక్చరరే. ఎందుకనంటే టీచింగ్ మెథడాలజీ తెలిసింది కానీ, డౌట్ క్లారిఫికేషన్ చేయగలిగే సత్తా కానీ, లేకపోతే ఒక ఎగ్జామ్ ని కండక్ట్ చేసి దాన్ని అనలైజ్ చేసేటువంటి ఇది కానీ ఒక లెక్చరర్కే ఉంటుంది. అండ్ ఆ క్లాస్కి వెళ్ళే లెక్చరర్ ఉన్నప్పుడు ఆ స్టూడెంట్ గురించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అతని దగ్గర. కాబట్టి ఈ కెన్ గివ్ డైరెక్ట్లీ సమ్ సజెషన్స్. ఓకే, నువ్వు దీంట్లో వీక్ గా ఉన్నావు, ఈ ఏరియాలో స్ట్రాంగ్ అవ్వాలి, ఇలా అప్రోచ్ ఇలా థింక్ చేయాలనేది డైరెక్షన్స్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మేము మా ఎక్స్పీరియన్స్ లో చూసి ఇవన్నీ ఒక సిస్టమ్ లో ఉంటే డెఫినెట్ గా ఒక స్టూడెంట్ డెవలప్ అవడానికి ఇంతకంటే మంచి సిస్టమ్ ఉండదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. కాబట్టి మేము ఈ ప్రోగ్రామ్ ని ఈ విధంగా చాక్అవుట్ చేయడం జరిగింది. అంటే దిస్ కంప్లీట్ ప్రోగ్రామ్ ఈజ్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ సీనియర్ లెక్చరర్స్, those who have already produced ranks. ఈ ఐఐటి అండ్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ లో ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేసిన అనుభవం ఉన్న లెక్చరర్స్ ద్వారా మాత్రమే ఈ కంప్లీట్ ప్రోగ్రామ్ కూడా మనకి జరుగుతుంది. ఈ ఎంట్రన్స్ టెస్ట్ ఎలా ఉంటుందంటారు? చాలా మంది ఎంట్రన్స్ అనగానే కొంచెం ఫిజిక్స్ కానీ కొన్ని సబ్జెక్ట్స్ అంటే వాళ్ళు ఏ సబ్జెక్ట్స్ లో వీక్ ఉన్నారో దాంట్లో భయపడుతూ ఉంటారు కదా. సో ఎంట్రన్స్ ఏ విధంగా ఉంటుంది? అంటే ఎంట్రన్స్ అంటే ఇప్పుడు ఫైనల్ ఎంట్రన్స్ గురించి అడుగుతున్నారా లేకపోతే ఫైనల్ ఎంట్రన్స్ గురించి మాట్లాడారు? ఇప్పుడు వెదర్ ఐఐటి ఆర్ మెడికల్ ఏదైనా కానీ ఎంపీసీ స్టూడెంట్స్ జనరల్ గా మ్యాథ్స్ బాగా చేస్తారు, అండ్ బైపీసీ స్టూడెంట్స్ బయాలజీ బాగా చదువుతారు. అవి వాళ్ళ హార్డ్ సబ్జెక్ట్స్ కాబట్టి చదువుతారు. కొంతమంది స్టూడెంట్స్ కొంచెం కష్టపడితే కెమిస్ట్రీ కూడా బాగానే చదువుతారు. బట్ బేసిక్ ప్రాబ్లం వచ్చేటప్పటికి ఫిజిక్స్ సబ్జెక్ట్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఉంటుంది. డెఫినెట్లీ ఫిజిక్స్ ఇస్ డిఫరెంట్ సబ్జెక్ట్, అందులో డౌట్ లేదు. అండ్ ర్యాంక్స్ డిసైడ్ చేయడంలో కూడా ఫిజిక్స్ లో వచ్చే మార్కులు ఎక్కువగా డిసైడ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే యావరేజ్ మీద అందరికీ మ్యాథమెటిక్స్ ఒకే రకంగా వస్తాయి, కొంచెం ఒక 2-3 అటు ఇటుగా. కెమిస్ట్రీ కూడా యావరేజ్ గా అందరికి ఒకే రకంగా వస్తాయి. బట్ ఫిజిక్స్ లోనే లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ని ఎవరైతే క్యాచ్ చేయగలుగుతారో వాళ్ళు ఆ డిఫరెన్స్ ని ఎవరైతే సరిగా హ్యాండిల్ చేయగలుగుతారో వాళ్ళకి డెఫినెట్ గా టాప్ ర్యాంక్ వస్తుంది. దీనికోసం మేమేం చేస్తున్నాం అంటే ఇక్కడ బేసిక్ గా టీచింగ్ మెథడాలజీలో ఫిజిక్స్ ఈజ్ వెరీ వైటల్ థింగ్ హియర్. డైరెక్టర్స్ అయినటువంటి మేమే ఫిజిక్స్ లెక్చర్, నేను మైసెల్ఫ్ ఇస్ ఏ ఫిజిక్స్ లెక్చరర్ హ్యావింగ్ 20 years ఎక్స్పీరియన్స్. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ లో మాకు అర్థమైంది ఏంటంటే ఫిజిక్స్ అనేటువంటిది టఫ్ సబ్జెక్ట్ కాదు, ఇది ఒక డిఫరెంట్ థింకింగ్ ఉన్న సబ్జెక్టు. అంటే ఆ మెథడాలజీని ఫిజిక్స్ కి అవసరమైంది ఏంటంటే కొంచెం ఇమాజినేషన్ కెపాసిటీ కూడా ఉండాలి. జనరల్ గా ఫిజిక్స్ అనగానే మన చుట్టూ ఉన్న వాటి గురించి చదివేదే కదా అనుకుంటాం, కానీ మన చుట్టూ ఉన్న వాటి గురించి చదివేదే కానీ వాటిలో ఉన్నటువంటి ఇన్హరెంట్ ప్రాపర్టీస్ తెలుసుకోవాలి. ఇప్పుడు చైర్ ఉంటుంది, చైర్ మనం చూడగలం, బట్ చైర్ లోపల మాస్, దానికి ఉండే ప్రాపర్టీస్ అవి మనకు కనపడవు, అవి ఇమాజిన్ చేసుకోవాలి. కాబట్టి ఫిజిక్స్ బేసిక్ ఎక్కువగా లాట్ ఆఫ్ ఇమాజినేషన్ ఉంటుంది. ఆ ఇమాజినేషన్ కెపాసిటీ కనుక స్టూడెంట్ కి మనం అలవాటు చేయించగలిగితే స్టార్టింగ్ నుంచి కూడా స్టూడెంట్ విల్ ఫీల్ బెటర్ డీలింగ్ విత్ ఫిజిక్స్. కాబట్టి ఫస్ట్ ఆ భయాన్ని పోగొట్టాలి స్టూడెంట్ లో. ఫిజిక్స్ అంటే ఇదేదో ఒక భూతము లేకపోతే పెద్ద డిఫరెంట్ సబ్జెక్టు, ఇది నాకు మీకు అన్ని చేస్తాను. కానీ బేసిక్ గా చాలా మంది స్టూడెంట్స్ మా ఎక్స్పీరియన్స్ లో ఈవెన్ ఎగ్జామినేషన్ లో కూడా దే వోంట్ గివ్ సఫిషియంట్ టైం ఫర్ ఫిజిక్స్. ఫస్ట్ మ్యాథ్స్ కెమిస్ట్రీ చేసేస్తారు, దానికే టైం సరిపోతుంది. ఈ ఫిజిక్స్ మాత్రం ఏదో రౌండ్లు చేసేస్తారు, కనీసం టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా సరిగ్గా చదవరు. వాటిలో ఈజీ బిట్స్ కూడా ఆన్సర్ చేయడానికి వాళ్ళకి టైం ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళ 2 years ఎక్స్పీరియన్స్ లో దీన్ని చూసి ఉంటారు, దాంట్లో వాళ్ళు ఫెయిల్ అయి ఉంటారు. అంటే దే వోంట్ గెట్ కాన్ఫిడెన్స్, బేసిక్ గా ఉండాలి కాన్ఫిడెన్స్. వాళ్ళకి తెలియక కాదు అది, దే డజంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్. దీని మీద పడే కష్టమే మ్యాథ్స్ మీద కెమిస్ట్రీ మీద కడితే 4 మార్కులు ఎక్కువ వస్తాయి కదా అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది స్టూడెంట్స్ కి. ఫస్ట్ ఆ సైకలాజికల్ ఫోబియో కనుక మనం తీసేయగలిగితే 50% సక్సెస్ అయినట్టే ఫిజిక్స్ విషయంలో. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ us. అపురూప నగరిలో అందాల ఖజానా ఆదిత్యాస్ బ్యూటీ బ్యాంక్. మీ బ్యూటీ పార్లర్, స్పా, సలూన్లకు అవసరమైన అన్ని ప్రొడక్ట్స్ లభించే వన్ స్టాప్ సప్లై స్టోర్. స్కిన్ కేర్, హెయిర్ కేర్, మేకప్ టూల్స్, కాస్మెటిక్ ఎక్విప్మెంట్, యాక్సెసరీస్, ఫర్నిషింగ్స్. ఆల్ బ్రాండ్స్ ఎట్ వన్ ప్లేస్. క్వాలిటీ ప్రొడక్ట్స్ ఎట్ కాంపిటేటివ్ ప్రైసెస్. సమ్మోహపరిచే సౌందర్య ప్రపంచం. ద ఫైనెస్ట్ ప్రొఫెషనల్ బ్యూటీ సప్లై హబ్. ఆదిత్యాస్ బ్యూటీ బ్యాంక్, పారడైజ్, MG రోడ్, సికింద్రాబాద్. సెల్ నంబర్ 9000696666.
जायके की शैदाइयों का पूरी मोहब्बतों के साथ इस्तकबाल करते हैं पकवान की आन बान शान कश्मीर हाउस। हर छोटी बड़ी दावत की लज्जतों को मेहमानों के तारीफ के काबिल बनाए कश्मीर हाउस। पकवान की मुकम्मल जरूरतें कश्मीर हाउस से हासिल कीजिए, जैसे नंबर 1 बासमती चावल, उम्दा मसाले, असली जाफरान, क्वालिटी ड्राई फ्रूट, पेन खजूर, टेन फ्रूट और हमा अक़साम के सॉसेस के अलावा बरी का मुकम्मल सामान। इंशाअल्लाह आपके जायके के जामिन कश्मीर हाउस, बेगम बाजार, हैदराबाद। होम डिलीवरी बिल्कुल फ्री। అడుగు పెట్టడానికి ఇన్విటేషన్ అవసరం లేదురా, ఇన్ఫర్మేషన్ ఉంటే చాలు. వార్తల ధీమా, ప్రమాద బీమా. నమస్తే తెలంగాణ, మన రాష్ట్రం మన పత్రిక. నమస్తే తెలంగాణ దినపత్రిక సంవత్సర చందాదారులుగా చేరండి. ఏడాది పాటు 5 లక్షల రూపాయల ఉచిత ప్రమాద బీమా పొందండి. వివరాలకు మీ సమీప నమస్తే తెలంగాణ ప్రతినిధిని గాని ఏజెంట్ను గాని సంప్రదించండి. మీ శరీరం వివిధ రకాల వ్యాధులతో నిండిపోయిందా? వ్యాధి మాటిమాటికి తిరగబడుతుందా? ఎన్నో రకాల మందులను సంవత్సరాల తరబడి వాడుతూ ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ తో బాధపడుతున్నారా? ఆరోగ్య ప్రపంచంలో అద్భుత పరిష్కారం DMT, డ్రగ్ మినిమైజింగ్ థెరపీ. స్టార్ వైద్య బృందంచే ఉచిత డాక్టర్ కన్సల్టేషన్ మరియు మందులపై 30% డిస్కౌంట్ ఇస్తున్నాం. వివరాలకు సంప్రదించండి స్టార్ హోమియోపతి 9246111170. ఏమండి నేను తీసుకున్నా? ఎప్పుడు అదొకటే. అరే బాబు, ఘాట్ తో సురక్షితంగా షేవ్ చేసుకోండి, మనసులో మాట చెప్పేయండి. అందంగా ఉన్నావా? మీరు కూడా. జిలెట్ గార్డ్, ఒక బ్లేడ్ 7 షేవుల వరకు వస్తుంది. పారాగన్ స్కూల్ షూస్ అన్ని ప్రీమియం రీటైల్ షాప్స్ లోనూ లభిస్తాయి. వెల్కమ్ బ్యాక్ సార్. సాధనాలో ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమన్నా ఉన్నాయంటారా దీంట్లో? ఈ సీట్ గ్యారంటీ ప్రోగ్రాంలో నేను ఇందాక చెప్పిన విధంగా ఒకటి టీచింగ్ మెథడాలజీని మేము మార్చాము. తర్వాత డౌట్ క్లారిఫికేషన్ విధానాన్ని కూడా మార్చాము. ఎవరైతే టీచ్ చేస్తున్నారో వాళ్ళ చేతే డౌట్ క్లారిఫికేషన్ చేయిస్తే లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ విల్ గో అవుట్, స్టూడెంట్ విల్ బి కాన్ఫిడెంట్. నెక్స్ట్ ఏంటంటే పోస్ట్ ఎగ్జామ్ అనాలిసిస్ అనేటువంటిది కూడా మేము ఇయర్ ఇంప్లిమెంట్ చేసాం. దీని ప్రత్యేకత ఏంటంటే ఎగ్జామ్ రాసిన తర్వాత స్టూడెంట్ తో మాట్లాడి ఏ ఏరియాస్ లో స్ట్రాంగ్ గా ఉన్నాడు, ఏ ఏరియాస్ లో వీక్ గా ఉన్నాడు అది తెలుసుకుని అది స్టూడెంట్ కి చెప్పగలిగితే స్టూడెంట్ విల్ బి మోర్ కంఫర్టబుల్ అండ్ హీ విల్ టేక్ నెసెసరీ డెసిషన్స్ ఇన్ ద నెక్స్ట్ వీక్ ఎగ్జామ్. ఇది ఒకటి, ఇది కంప్లీట్లీ న్యూ ఐడియా. అండ్ ఇఫ్ ఇది సక్సెస్ అవ్వాలి అంటే అది కూడా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్తోనే అవుతుంది. అందుకనే మేము తీసుకునే కోర్సెస్ అన్నిటిలో కూడా 36 బ్యాచ్ అనే ఒక బ్యాచ్లో పెట్టుకున్నాం. ఆ బ్యాచ్కే ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే స్టూడెంట్కి 2 years ఒకే లెవెల్లో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఉండాలి. అంటే ఓర్పు సహనము చాలా ఎక్కువగా ఉండాలి. 2 years ఇదేదో 1 weekలో వచ్చేసేది కాదు. ఫాస్ట్ ట్రాక్లో చెప్పే సిచ్యువేషన్ లేదు. కాబట్టి 2 years ఈ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ నిలపాలి అంటే మేమేం చేస్తున్నాం అంటే యోగా క్లాసెస్ని ఇంప్లిమెంట్ చేసాం ఎక్స్ట్రాగా. అంటే ఎర్లీ మార్నింగ్ యోగా క్లాసెస్. ఆ క్లాసెస్లో కూడా మేము చెప్పే టెక్నిక్స్ ఎలా ఉంటాయంటే ఓన్లీ టు ఇంక్రీజ్ ద కాన్సన్ట్రేషన్ లెవెల్ ఆఫ్ ఎ స్టూడెంట్ అండ్ మెమరీ పవర్ పెరగాలి అండ్ ఆ పర్సవరెన్స్ పెరగాలి. అంటే ఎక్కువ గంటలు ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ మెయింటైన్ చేయగలగటం, అంటే స్టామినా ఉండాలి. ఈ సైకలాజికల్గా స్టామినా ఉన్నప్పుడు మాత్రమే ఈ మా ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కూడా కరెక్ట్గా జరుగుతుంది. కాబట్టి యోగా క్లాసెస్ని కూడా మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే స్టూడెంట్స్, అందుకనే మా కాలేజీలో ఎక్కువగా స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా ఆలోచించడం జరుగుతుంది. అంటే 10th class వరకు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, ఇప్పుడు ఇంటర్మీడియట్కి వచ్చేటప్పుడు లాట్ ఆఫ్ చేంజ్ ఉంటుంది. ఈ చేంజ్ ని స్టూడెంట్ ఎంత వరకు తట్టుకుంటాడు, అది కూడా దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. జనరల్ గా పేరెంట్స్ కూడా అరే నువ్వు ఇది సాధించాలి అంటారు, స్టూడెంట్ కూడా సాధించాలని ఉంటుంది. లెక్చరర్స్ కూడా వాళ్ళని అలాగే మోటివేట్ చేస్తారు. బట్ వాట్ ఈస్ ద సైకలాజికల్ స్ట్రెస్ దట్ స్టూడెంట్స్ ఆర్ అండర్ గోయింగ్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం దాన్ని కూడా కనిపెట్టి ఆ స్ట్రెస్ ని తగ్గించగలిగినట్లయితే స్టూడెంట్ విల్ పెర్ఫార్మ్ బెటర్, అది ఆబ్వియస్ గా ఉంటుంది. కాబట్టి మేము ఆ యాంగిల్లో కూడా ఆలోచించి ఇంకా రిక్రియేషన్ ప్రోగ్రామ్స్ అనేటువంటి మా ప్రోగ్రామ్ లో ఉన్నాయి. అండ్ కెరీర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. అండ్ ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ వల్ల ఏమవుతుందంటే వాట్ హీ ఈస్, అసలు సబ్జెక్ట్స్ వస్తాయి మనకు నేర్చుకుంటాం.
బట్ ఆఫ్టర్ దిస్ ఇంటర్మీడియట్ తర్వాత యాక్చువల్గా లైఫ్ స్టార్ట్ అవుతుంది స్టూడెంట్కి. అది ఎలా ఫేస్ చేయాలి అంటే ఒకలాంటి ఒక క్యారెక్టర్ బిల్డప్ కూడా అవుతుంది ఈ టైం. కాబట్టి ఈ కౌన్సిలింగ్ క్లాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ విద్యలో ఏ స్టూడెంట్ కైనా ఉండాల్సింది 50% టీచింగ్ అయితే 50% కౌన్సిలింగ్ ఉండాలి. కౌన్సిలింగ్ ఇవ్వకపోతే అతను అనుకున్నదే కరెక్ట్ అనుకుంటాడు. ఆ ఏజ్ గ్రూప్ లో కొంచెం ఫాస్ట్ డెసిషన్స్ ఉంటాయి, డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. అది కనుక రైట్ వేలో కనుక లేకపోతే ఆ స్టూడెంట్ మనకి లాస్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఎట్లా అంటే రైట్ కైండ్ లో ఉండడు. కాబట్టి అవి కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి మేము ఏం చేస్తున్నాం, కెరీర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్. అంటే చాలా మందికి ఎట్లా ఉందంటే ఎంపీసీ జాయిన్ అయితే నేను ఐఐటీలో వెళ్ళాల్సిందే అని ప్రెషర్ పేరెంట్స్ ఉంటుంది, వాళ్ళ సిబ్లింగ్స్ లో ఉంటారు, ఎల్డర్స్ లో ఉంటారు, ఎవరు ఆ ప్రెషర్ని క్రియేట్ చేసి వదిలేస్తారు. ఇప్పుడు వీడికి ఎట్లా ఉంటుంది అంటే నేను ఎట్లయినా ఐఐటీ కొట్టాలి అంటే ఐఐటీ కొడితే మంచిదే, బట్ దట్ ఈస్ నాట్ ద లైఫ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే మా కెరీర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ లో ఇంకా ఏరియాస్ ఏమున్నాయి సొసైటీలో, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఏరియాస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది ఉంది, తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఇక్కడ ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో దేర్ లాట్ ఆఫ్ స్కోప్ ఈస్ దేర్ డెవలప్ అవడానికి. అయితే అన్నిటికీ బేసిక్ ఎడ్యుకేషన్ బీటెక్ ఉండాలి. బీటెక్ చేసిన తర్వాత ఇట్లో ఏ ఫీల్డ్ అయినా వెళ్ళా కానీ యూ విల్ పెర్ఫార్మ్ వెల్ అండ్ యూ విల్ ఎక్సెల్ ఇన్ యువర్ లైఫ్. అటువంటి మోటివేషన్ క్లాసెస్, ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి మీకు ఆఫ్టర్ కంప్లీటింగ్ బీటెక్. కాబట్టి బీటెక్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఫస్ట్ లైఫ్ని ఎలా మౌల్డ్ చేసుకోండి అనేటువంటిది మనం స్టూడెంట్స్కి ఇచ్చామనుకోండి, ఎస్ ఇది ఒక్కటే లైఫ్ కాదు, దెర్ ఆర్ సో మెనీ అదర్ వేస్ టు ఎక్సెల్ ఇన్ లైఫ్ అనే ఎప్పుడైతే హోప్ ఉంటుందో చాలా ప్రెషర్ తగ్గిపోతుందో, ఎప్పుడైతే ప్రెషర్ తగ్గిపోతుందో హీ విల్ పెర్ఫార్మ్ వెల్, మనకి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. యాక్చువల్ గా సైకాలజిస్టులు ఎక్కువగా మనం చెప్పేది ఏంటంటే ప్రెషర్ టెన్షన్ తక్కువగా ఉన్నప్పుడు అవర్ బ్రెయిన్ విల్ వర్క్ విత్ 100% ఎఫిషియన్సీ. కాబట్టి ఆ ఎఫిషియెంట్ గా వర్క్ చేయించటమే మన సక్సెస్. కాబట్టి దానికోసం ఈ ప్రెషర్ ని టెన్షన్ ని ఎలా తగ్గించాలనే విషయాల మీదే మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. అంటే వీటితో పాటుగా మనం ర్యాంక్ సాధించడానికి అవసరమైనటువంటి ఇన్పుట్ మొత్తం ఇవ్వాలి, అండ్ దాన్ని హ్యాండిల్ చేయడంలో స్ట్రెస్ టెన్షన్ పెరుగుతుంటే అవి ఎలా తగ్గించాలనేటువంటి కూడా మేము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా ఒక క్లాస్ లోనే చెప్తారా లేకపోతే సెపరేట్ క్లాస్ ఉంటుందా దీనికి? ఈ కెరీర్ ఓరియంటేషన్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ వచ్చేటప్పుడు మంత్లీ వన్స్ క్లాసెస్ అది ప్రతిరోజు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు చెప్పాల్సింది సబ్జెక్టు, బట్ అప్పుడప్పుడు ఇవ్వాల్సింది గైడెన్స్. కాబట్టి ఆ గైడెన్స్ వీటిల్లో అప్పుడప్పుడు మంత్లీ వన్స్ ఈ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అదే మీరు లిమిటెడ్ స్టూడెంట్స్ అని చెప్తున్నారు, 36 మెంబర్స్ అని. ఓకే, చాలా మంది సాధనాలో చదవాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువగా వస్తే మీరు సెక్షన్స్ వైజ్ గా డివైడ్ చేస్తారా? మరి ప్రస్తుతానికైతే ఆలోచన లేదండి. ఎందుకంటే ఫస్ట్ మనం ఒక సెక్షన్ తీసుకుని, అంటే ఇక్కడ బేసిక్ గా ఈ ప్రోగ్రామ్ మొత్తం సక్సెస్ అవ్వాలంటే బ్యాక్ బోన్ ఎవరు అంటే లెక్చరర్స్. కరెక్ట్ టీమ్ ఆఫ్ లెక్చరర్స్ లేదనుకోండి, ఇట్లాంటి ఎన్ని ప్రోగ్రాంలు నేను ఎన్ని మాట్లాడినా సక్సెస్ అవ్వదు. ఈ మాటలన్నీ ఇంప్లిమెంటేషన్ లో జరగాలంటే టీమ్ ఆఫ్ లెక్చరర్స్ ఉండాలి. ఆ టీమ్ ఆఫ్ లెక్చరర్స్ ఉన్నప్పుడు వీ కెన్ డూ ఇట్. ఇఫ్ ఐ హ్యావ్ సఫిషియంట్ టీమ్ ఆఫ్ లెక్చరర్స్ దెన్ ఇట్ ఈస్ పాసిబుల్ టు టేక్ ఎక్స్ట్రా సెక్షన్స్ ఆల్సో. బట్ ఇప్పుడు మేము ప్రోగ్రామ్ చేసుకున్నది ఏంటంటే ఒక సెక్షన్కే మేము ప్రోగ్రామ్ చేసుకున్నాం. ఓకే, సో చాలా మంది హాస్టల్లో కూడా, అంటే దూరం నుంచి వచ్చే పిల్లలు హాస్టల్లో ఉండి కూడా చదువుకోవాలనుకుంటారు. హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంది సాధనాలో? రైట్, ఇప్పుడు ఈ సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలంటే స్టూడెంట్ మస్ట్ బి ఇన్ హాస్టల్. హాస్టల్లో మా పర్యవేక్షణలోనే ఉండాలి. ఎందుకంటే ఎక్కువ టైం అతనితో లెక్చరర్స్ ఉండాల్సిన అవసరం వస్తుంది. మా ప్రోగ్రామ్ మార్నింగ్ 6 స్టార్ట్ అయ్యి నైట్ 10 o'clock వరకు ఉంటుంది. అంటే మధ్యలో చాలా బ్రేక్స్ ఉంటాయి, ఏది కూడా స్ట్రెస్ అనిపించదు. ఫర్ ఎవ్రీ 2 hours స్టూడెంట్ విల్ గెట్ బ్రేక్. ప్రతి 2 గంటలకు ఒక బ్రేక్ ఉంటుంది. కాబట్టి అందుకని చెప్తున్నాను, ఇంటర్మీడియట్ విద్య అనేటువంటిది చాలా టెన్షన్ స్ట్రెస్ తో కూడుకున్న విద్య, అందులో డౌట్ లేదు. అది మనం పెంచుకున్నది అవ్వచ్చు, మన సొసైటీ పెంచింది అవ్వచ్చు, ఎలా అయినా అవ్వచ్చు. కానీ ఆ స్ట్రెస్ ని తగ్గించే ప్రోగ్రామే మా సాధన సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. కాబట్టి ఆ లాంగ్ అవర్స్ లో ఉండాలి అంటే కంపల్సరీగా స్టూడెంట్ మస్ట్ స్టే ఇన్ ద హాస్టల్. కాబట్టి అండ్ ఇంటర్మీడియట్ లో హాస్టల్లో చదివించడమే చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ట్రావెలింగ్ లోనే స్టూడెంట్ విల్ వేస్ట్ లాట్ ఆఫ్ టైం అండ్ డిస్ట్రాక్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఫ్రెండ్షిప్ అని, చాటింగ్ అని, లేకపోతే ఇంటర్నెట్ అని, మూవీస్ అని, లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. బట్ 2 years డెడికేటెడ్ గా చదవాలండి. ఇంటర్మీడియట్ ఇట్స్ వెరీ క్రూషియల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ స్టూడెంట్. ఏ స్టూడెంట్ కైనా చాలా ఇంపార్టెంట్ అది. కాబట్టి స్టూడెంట్ ఆ బెనిఫిట్ పొందాలి అంటే
ఆ ప్రోగ్రాంలో కంప్లీట్గా ఇన్వాల్వ్ అవ్వాలి. అంటే ఈ హ్యాస్ టు టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఒక లెక్చరర్ వచ్చి డౌట్స్ చెప్తున్నప్పుడు నాకు కాదులే అని ఉంటే ఆ స్టూడెంట్కి ఏం ఉపయోగం ఉండదు. నా కోసమే సార్ ఉన్నారు, నేను ఐ హ్యావ్ టు ఆస్క్ డౌట్స్, ఐ హ్యావ్ టు క్లారిఫై దెమ్ దెన్ టు మై డెవలప్మెంట్ అనే యాటిట్యూడ్ స్టూడెంట్లో ఉన్నప్పుడు డెఫినెట్లీ ఈ విల్ మేక్ యూజ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఎగ్జామ్ కండక్షన్ ఉంది, ఎగ్జామ్ నాకెందుకు ఎగ్జామ్ అనే ఫీలింగ్ తో ఉండకూడదు. ఈ ఎగ్జామ్ రాసేది ఎందుకు, టు అనలైజ్ మై సెల్ఫ్ అనేటువంటి యాటిట్యూడ్ కూడా స్టూడెంట్ లో ఉండాలి. అంటే స్టూడెంట్ మస్ట్ నో వాట్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ ఇన్ ద క్యాంపస్ అండ్ అప్ టు వాట్ ఎక్స్టెంట్ దట్ ఈస్ హెల్ప్ఫుల్ టు హిస్ డెవలప్మెంట్. అంటే ఏదైనా ఒక కాలేజ్లో జరిగేటువంటిది మా సాధన జూనియర్ కాలేజీలో సీట్ గ్యారంటీ ప్రోగ్రాంలో వాట్ ఎవర్ ద యాక్టివిటీ దట్ ఈస్ హ్యాపెనింగ్, that is only for the benefit of the student, and student must realize that. Okay. And we will educate the student to realize that fact. కాబట్టి ఇది ఏ జరిగినా నీ కోసమే బాబు అనేటువంటిది ఎప్పుడైతే అతనికి అర్థం చేయగలిగామో we will definitely involve it. స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే మనం హ్యాండిల్ చేసే విధానాన్ని బట్టి they will mold, they can mold. ఎందుకంటే వాళ్ళు నా ఎక్స్పీరియన్స్ లో స్టూడెంట్ అనేటువంటి వాడు ఒక లిక్విడ్ లాంటి వాడు. అంటే లిక్విడ్ సాలిడిఫై అవుతున్న స్టేజ్ అన్నమాట అది. అది అప్పుడు షేప్ మనం కావాల్సినట్టు మార్చుకోవచ్చు. వన్స్ సాలిడ్ అయిపోయిన తర్వాత మార్చాలనుకుంటే విరిగిపోతుంది. కాబట్టి ఆ దాంట్లో ఆ టైంలో మనం చెప్తే వింటారు. కాబట్టి అది చెప్పే విధానంలో చెప్పాలి, వాళ్ళ యాంగిల్లోకి వెళ్ళి కూడా చెప్పాలి. అప్పుడు ఈ విధంగా మోటివేట్ చేసినప్పుడు డెఫినెట్లీ దిస్ సాధన సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్ విల్ బికమ్ ఏ సక్సెస్. కాబట్టి దీనికి మేము సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ ఫర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్, కంప్లీట్ సపరేట్ క్యాంపస్లు ఉన్నాయండి. ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ డిఫరెంట్ గా అంటే సపరేట్ గా జరుగుతుంది. ఏ క్యాంపస్ లో ప్రోగ్రామ్ ఆ క్యాంపస్ లో. ఓకే, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనేది లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ కి కూడా బాగా ఉపయోగపడుతుందా? రైట్. ఇప్పుడు మేము యాక్చువల్ గా ఇది ఇంప్లిమెంట్ చేసింది జూనియర్స్ అంటే 10th అయిపోయి ఇంటర్మీడియట్ లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ 2 years మాతో ఉంటారు కాబట్టి వాళ్ళకి సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఈ విధంగా రన్ చేస్తాం. ఇంటర్మీడియట్ అయిపోయి ఇప్పుడు రేపు ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్నారు, కొంతమంది మెయిన్స్ అయిపోయినాయి, వాళ్ళకి కూడా సరైన ర్యాంక్ రాకపోవచ్చు. some students may be very strong and very determined to become IITian or to become MBBS doctor, ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి అటువంటి వాళ్ళ కోరిక వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కూడా వీఆర్ రన్నింగ్ ద సేమ్ సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఫర్ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ ఆల్సో. అంటే ఎవరైతే ఇప్పుడు మన 2015లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రాశారో, ఎవరైతే మెడికల్ MBBS అండ్ IIT ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం ఇంకో 1 year చదవాలి అని కోరికతో ఉన్నారో వాళ్ళకి కూడా ఈ సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ని ఇదే సిస్టమ్ లో, ఇప్పుడు నేను ఏ సిస్టమ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశానో ఇదే సిస్టమ్ లో వాళ్ళకి కూడా మేము 36 బ్యాచ్ లోనే తీసుకోవడం జరుగుతుంది. అంటే వాళ్ళకి సపరేట్ క్లాస్ రూమ్ క్లాసెస్. ఓకే, సో చాలా మంది పిల్లలు అనుకుంటూ ఉంటారు IIT కానీ మెడికల్ కానీ ఇలా చేయాలి అనుకున్న వాళ్ళు. సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ కూడా ఉంటారు, ఏ కాలేజ్ ని మేము చూస్ చేసుకోవాలి. పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో అలాంటి పేరెంట్స్ కి మీరు ఇచ్చే సలహా ఏంటి? డెఫినెట్లీ ఇప్పుడు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కొన్ని విషయాల్ని అనలైజ్ చేసుకోవాలి. ఏంటి ఆ విషయం అంటే, ఫస్ట్ వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ఏ కాలేజ్. కాలేజ్లో జాయిన్ అవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే లైఫ్ ని సెటిల్ చేసుకోవడం. లైఫ్ ని సెటిల్ చేసుకోవడము అంటే అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండాలా, అండ్ ఎన్విరాన్మెంట్ బాగుండాలా, అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండాలంటే లెక్చరర్స్ బేసిక్ గా ఎక్స్పీరియన్స్ లెక్చరర్స్ అయి ఉండాలి. మెయిన్ అది చూసుకోవాలి. తర్వాత ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఎలా నడుస్తుంది. ప్రోగ్రాంలు చాలా మంది వేసుకోవచ్చు, ఆ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడమే చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు నేను చాలా విషయాలు చెప్పాను, ఆ విషయాలు కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తేనే కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. ఎక్కడైనా బ్రేక్ అయింది అనుకోండి ఎవరికి రాదు. కాబట్టి ఈ సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే మేనేజ్మెంట్ సపోర్ట్ ఉండాలి, లెక్చరర్స్ సపోర్ట్ ఉండాలి. ఇక్కడ మా సాధన కాలేజీలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే లెక్చరర్సే మేనేజ్మెంట్ కాబట్టి ఇంకా మేనేజ్మెంట్ యొక్క పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మేనేజ్మెంటే అది, లెక్చరర్సే వాళ్ళు. కాబట్టి మేమే చాకౌట్ చేసిన ప్రోగ్రామ్ కాబట్టి ఆ ప్రాబ్లం ఇక్కడ ఉండదు. మేము ఏదైతే అనుకుంటామో అది ఇంప్లిమెంట్ చేయడానికి ఉన్న ప్రాబ్లం ఉండదు. కాబట్టి మాకు కావాల్సింది ఏంటంటే రైట్ యాటిట్యూడ్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నటువంటి స్టూడెంట్ అండ్ అతన్ని సపోర్ట్ చేసే పేరెంట్స్, వీళ్ళిద్దరూ ఉంటే చాలు మన ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. కాబట్టి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నేను ఇచ్చేది ఏంటంటే ఇంటర్మీడియట్ లో జాయిన్ అవ్వాలని అనుకున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఫైనల్ ఆఫ్టర్ 2 years ఎవ్రీబడి వాంట్ టు రైట్ సమ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. డెఫినెట్ గా ఇంటర్తో చదువు ఆపేరు, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతారు. ఆ ప్రిపరేషన్ కి గ్యారంటీ ఇచ్చే సాధన కాలేజీ మా దగ్గర ఉంది. కాబట్టి వన్స్ యూ కమ్ సీ అండ్ విజిట్ వాట్ ఇస్ యాక్చువల్లీ దిస్ ప్రోగ్రామ్,
ఈ ప్రోగ్రామ్ ఏంటి. ఇంకోటి ఏంటంటే మేము స్టూడెంట్ పేరెంట్ కలిసి వస్తే కనుక వీ విల్ హ్యావ్ సమ్ ఇంటర్వ్యూ. ఓకే, ఇంటర్వ్యూ పెట్టేసి ఒక చిన్న టెస్ట్ లాంటిది పెట్టి వాట్ ఈజ్ బెస్ట్ సూటబుల్ ఫర్ ద స్టూడెంట్ కి ఎట్లాంటిది సూటబుల్ గా ఉంటుంది అనేది కూడా వీ విల్ హెల్ప్ అండ్ వీ విల్ గైడ్ దెమ్ టు నో అబౌట్ దేర్ యాక్చువల్ స్టేట్. కాబట్టి ఈ విధంగా స్టూడెంట్స్ కి పేరెంట్స్ కి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఆ టెస్ట్ పెట్టడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ స్టడీ గైడ్. నమస్తే. సుసాధ్యమైన చైనా స్వప్నం, గోబీ ఎడారిలో మహారణ్యం, అక్కడ ఇసుకపైనే చెట్లు పెంచుతుంటే తెలంగాణ నేలపై కాదేది అసాధ్యం. అందుకే ఈ హరిత యాగం 230 కోట్ల మొక్కలతో మహాయజ్ఞం. తెలంగాణ కావాలి సుభిక్షం. హరితహారం, మనము భాగస్వాములవుదాం, ఇంటికో మొక్క నాటుదాం. రజనీ సినిమాకు గజనీ ఎఫెక్ట్, సూపర్ కాంబినేషన్ తో వస్తున్న స్వీటీ, మరో ప్రయోగం చేస్తున్న ప్రియాంక చోప్రా. ఫిల్మీ దునియా రాత్రి 9:30 తిరిగి ఉదయం 6:30 ఈ బులెటిన్ ను మీకు సమర్పిస్తున్న వారు కపిల్ చిట్ ఫండ్, మీ కలలకు సాకారం. చూస్తానికి సింపులే, వెనక కథే చాలా ఉంటది. ఒక్కటే గాని ఎట్లయినా వాడుకోవచ్చట. చూస్తేనే కొనేటట్టు చేస్తారు. ఎలక్ట్రానిక్ మాయాజాలం, చూస్తుండగానే మాయం చేస్తారు. సీరియస్ లా కామెడీ. సింప్లీ సూపర్, ప్రతి శనివారం రాత్రి 7:30కు, మళ్ళా తిరిగి ఆదివారం మధ్యాహ్నం 2:30కు.